నా లైఫ్‌లో ఏం జరిగినా, జరగకపోయినా ముందైతే హడావిడైతే జరుగుతదండి. ఏ పని చేసినా. సో, ఆల్రెడీ టైటిల్ చూసేసే ఉంటారు కదా! కొబ్బరుండలు చేస్తుంటే మా లొల్లనమాట. అంటే హడావిడి, హడావిడి. ఇది నా సూపర్ ఆల్ ఇన్ వన్ గ్రైండర్. ఆల్ ఇన్ వన్ గ్రైండర్ నేను ఎందుకన్నానంటే, దీంట్లోని పచ్చి కొబ్బరి పెడితే కొబ్బరి కూర అవుతదండి. చపాతీ పిండేసి కొంచెం వాటరేసి సాల్టేస్తే చపాతీ చక్కగా ముద్ద చేసి ఇచ్చేస్తదండి. సో, మొన్న నేను వారాహి నవరాత్రులైతే చేశాను. దాని తాలూకా కొబ్బరి పెచ్చులైతే దాసాననమాట. సో, వీటితో ఏం చేస్తే బావుంటదని ఐడియా వస్తే కొబ్బరుండలు చేద్దాం. చేసి చాలా రోజులయిందని అనుకున్నాను. అనుకున్నదే తరువు అని చెప్పేసి చేసేసాం. ఎవరికైనా కొబ్బరుండలు తయారు చేయాలన్నప్పుడు కొబ్బరి తురమాలంటే చాలా చిరాకొచ్చేస్తది. నాకైతే తురుముంది కాబట్టి చాలా ఈజీ అయిపోయింది. ఇది చూసారా ఈ కొబ్బరి పెచ్చు? ఈ కొబ్బరి పెచ్చుకి ఎంత పొగరో! అన్ని పెచ్చులకి చక్కగా కూరొచ్చేసిందండి. ఇది మాత్రం నేను మాట వినను సీతయ్య అని చెప్పేసి దానికదే తిరుగుతుంది. సరే నీకంత సరదాగా ఉంటే నేనేం చేస్తానని చెప్పి దాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పడేసాను. చట్నీలో పనిచేస్తదని. ఈ వారాహి నవరాత్రులైతే చేసుకున్నానని చెప్పాను కదా! ప్రతిరోజు ఒక కొబ్బరికాయ అయితే కొట్టేదని. ఆ కొబ్బరికాయలన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టి దాసుకున్నాను. మామూలుగా అయితే మా అమ్మ ఏ కొబ్బరి పెచ్చైనా సరే దేవుడి దగ్గర కొట్టిందంటే చక్కగా ఆరబెట్టేసి, ఎండబెట్టేసి, ముక్కలు కోసేసి ఆయిల్ ఆడించడానికి అయితే దాచిది. ఎప్పుడైనా ఊరొచ్చినప్పుడు నాకు ఇచ్చేది ఆయిల్ ఆడించని చెప్పి. ఎందుకంటే అక్కడ హైదరాబాద్‌లో బాగా ఆడరంట. మా ఊర్లో అయితే బాగా ఆడతారని చెప్పేసి మా అమ్మ అబ్బడంగా బంగారంలా తీసుకొచ్చేది. ప్రసాదాన్ని ఎంత పవిత్రంగా వాడాలో అంత పవిత్రంగానే వాడేది. నేనేంటంటే కొంచెం అశ్రద్ధ అంటే వెంటనే పాడైపోయాయి అనమాట. దానివల్ల నేనేం చేస్తానంటే కాల్లో కలిపేసేదాన్ని. ఇప్పటికొచ్చి నేను కొబ్బరి నూనె బయట కొనుక్కోలేదండి. మీరు నమ్ముతారా? బికాస్ ఆఫ్ మై అమ్మ. అంటే అంత కూడా బాగా శ్రద్ధగా చేసి ముక్కలు పంపించేది. ఆ ముక్కలు ఆడించేదాన్ని. కానీ పక్కన నేను కొట్టిన కొబ్బరికాయలు మాత్రం పాడైపోతే కాల్లో కలిపించేసేదాన్ని. కుదిరితే చట్నీ చేసేదాన్ని. ఈ గ్రైండర్ చూసారా? అమృత దోస్త్ 15 ఇయర్స్ దగ్గరైంది. చాలా బాగా పనిచేసిందండి. ఒక్కసారి అయితే రిపేర్ వచ్చింది. మా అన్నయ్య గిఫ్ట్ ఇచ్చాడండి అప్పట్లోనే. అమృత దోస్త్ అంటే ఏంటి ఈ కంపెనీ అని అనుకున్నాను కానీ ఇప్పుడు దాకా బాగా రన్ అయింది. తిను మా సిస్టర్ అండి, లాస్ట్ తోటికోడలు. ఏ పని చేసుకున్నా సరదాగా ఇద్దరం కలిపి అయితే చేసుకుంటాం. మొత్తం మేము 5గురండి. సో ఇద్దరం అయితే దగ్గరగా ఉన్నాం అని చెప్పేసి ఏ పనైనా సరదాగా అలా చేసుకుంటాం. సో మొన్న వారాహి నవరాత్రులు చేస్తున్నట్టు నేను ఏ వీడియో కూడా ఎక్కడ పెట్టలేదండి. జస్ట్ గుడికి వెళ్ళినట్టు వీడియో అయితే పెట్టాను. సో వారాహి గుప్త నవరాత్రులు గుప్తంగా చేసుకోవాలని అన్నారని నేను చాలా సైలెంట్గా అయితే చేసుకున్నాం. ప్రతి ఎవరికి ఎవరు చెప్పుకోలేదు. ఇంట్లో సింపుల్గా అయితే కుంకుమ పూజలా చేసుకున్నాం. అమ్మవారు నిజంగా చాలా పవర్ఫుల్ అండి. నేను ఎందుకు అంతలా చెప్తున్నానంటే నాకు ఒక మంచి జరిగిందండి ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత. అమ్మవారి శక్తి ఏంటో నిజంగా తెలుసుకున్నాం మా సిస్టర్ నేనుని. అమ్మవారు పూజ చేసినప్పుడు అయితే నేను అసలు ఏమీ మొక్కుకోలేదు. అమ్మకు ఒకటే అనుకున్నాను, తల్లి నీకు ఏదైతే మంచిదని నువ్వు అనుకుంటున్నావో నాకు అదే ప్రసాదించి తల్లి అని అనుకున్నాను. మనసులో ఇదే అనుకున్నానండి. సో లాస్ట్కి అదే జరిగింది. ఒక తెలియని ధైర్యం, తెలియని ఆనందం అయితే కలిగిందండి ఆ నవరాత్రులు చేసుకున్నంతసేపు కూడా. ఏం కొబ్బరిలో ఏం కొబ్బరి బెల్లం కొబ్బరిలు కదా. సో టేస్టీ టేస్టీ కొబ్బరిలు చూడడానికి మీరు లాంగ్ మొత్తం వీడియో అయితే చూడండి, బాగుంటది. ప్రాసెస్ అంటే మేము చెప్తాం. చెప్పం చేసి చూపిస్తాం, చూసేయండి. ముందు ఏ పని చేసినా ముఖ్యంగా చేయాల్సింది మా అమ్మకు ఫోను. ఏ వంట చేసినా నాకు కొత్త. ముందు మా అమ్మకు ఫోన్ చేస్తున్నాను, మా అమ్మ ఏమంటుందో చూద్దాం, కొబ్బరిలు ఎలా చేయాలమ్మా అని చెప్పి. ఎంతో గంట మాట్లాడుతుంది పాపం. గట్టే మాట్లాడు. కొబ్బరి ఉండలు కనుక్కుంటాను. ఎందుకు మా అమ్మ దగ్గర ఉందా మా నాన్న దగ్గర ఉందా కనుక్కుందాం. ఫోన్ రింగ్ అవుతుంది. మా అమ్మ దగ్గర ఉందా నాన్న దగ్గర ఉందా ముందు కనుక్కుని అమ్మ కొబ్బరి ఉండలు ఎలా చేయాలని. నానా అమ్ముందా ఇవ్వా? ఏం చేయట్లేదు, ఒకసారి అమ్మని కొబ్బరి ఉండలు ఎలా చేయాలో అడుగుదామని. అమ్మని కొబ్బరి ఉండలు ఎలా చేయాలో అడుగుదామని. అమ్మా ఎక్కడన్నా కొబ్బరి ఉండలు ఎలా చేయాలి? ఓ 10 పెచ్చులు దాకా ఉంటాయి. ఏంటి ఏం కేజీ పడుతుంది? కేజీ బెల్లమా? ఉంటాయి. 5 కాయలు కేజీ పడుతుంది. తక్కువ వేసుకోవాలి, కొంచెం తగ్గించే. అది ఇది కలిపేసి కొంచెం చేయగలగండి, వాటర్ ఎక్కువ వద్దు. ఓకే కలిపేసి పెట్టేసి కలుపుతా ఉండు. సరే అమ్మా అయితే. ఓకే ఓకే. కొబ్బరి అయిన తర్వాత నీకు ఫోటో పెడతాను, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. సరే అమ్మాయి, సరే ఉంటాను, బాయ్.
సో అదనమాట. ఇప్పుడు బాగా అరిగిపోయిన నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవాలి, స్టవ్ మీద పెట్టాలి. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఎక్కువ నవ్వుతూనే ఉంటాను, ఎందుకంటే నాకు నవ్వడం అంటే చాలా ఇష్టం. ఒకవేళ నేను కనుక మొహం మార్చుకున్నానంటే అస్సలు చూడలేరు ఎవరుని, అంత చండాలంగా ఉంటుంది నా ఫేసు. సో అందుకే ఎదుటోళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఎప్పుడు పళ్ళు ఈకిలించుకుంటా ఉంటాను అనమాట. చూసినంత ఈజీ కాదండి ఏది కూడా. అందరూ అనుకుంటారు వీడియోలు చేస్తున్నారు చక్కగా, వీళ్ళకేంటి ఫుల్ ఎంజాయ్ అని అనుకుంటారు. పడే కష్టం ఉంటుంది చూడండి. నేను ఆల్రెడీ ఇంటి పని అంతా చూసుకుని బిజినెస్ అకౌంట్ అంతా కూడా నేనే చూసుకుంటూ ఉంటాను. ఎందుకు నవ్వుతానో నాకే తెలీదు. 32 పళ్ళు బయట ఉంటాయి. నాకు 32కి ఎక్స్ట్రా అనుకుంటాను నా పళ్ళు. ఎందుకంటే నేను మాట్లాడానంటే అందరూ నా పళ్ళ ఎంగే చూస్తారు. నా పళ్ళకి సపరేట్ నా పళ్ళకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది తెలుసా అండి. అదిగో నా పళ్ళుకి మా లక్ష్మి ఏనికి కావాలా చెప్పు నాకు ఇలాంటి పళ్ళు. వీళ్ళ రోడ్ సైడ్ బజ్జీలు వేసి భలే సంపాదించేస్తున్నారే. వీళ్ళ కూరగాయలు పెట్టి భలే సంపాదించేస్తున్నారే. వీళ్ళ పూలమ్మ భలే సంపాదించేస్తున్నారు, పక్కన టిఫిన్ అమ్మ సంపాదించేస్తున్నారు అని అనుకుంటామండి. అనుకోవడం చాలా ఈజీ. గంట ఉండాలని గ్రైండర్ కడిగేస్తుంది అనమాట. ఆవిడ చేసేస్తుంది, సింపతి కొట్టేసింది. అయితే ఖాళీగా అంటే ఏం పోయేది బాబు ఇప్పుడు మా అమ్మ చేతులు కడుక్కున్న నీళ్ళు ఏమంది అంటే చేతులు ఇందో కడుక్కోమంది. కడుక్కుంటాను అమ్మా, చేతులు కడుక్కున్నాను సరిపోతాయా? చేతులు కడుక్కున్న నీళ్ళు వేస్తాను. మరి మా అమ్మ అలాగే తెట్టి చెప్పింది చేతులు కడుక్కుని నీళ్ళే అమ్మా అని. అయిపోయిందండి, పొయ్యి మీద పెట్టేశాను. ఫాస్ట్గా పనులు అవ్వకపోతే కుదరదు, అన్నీ ఫాస్ట్గా అయిపోవాలి అంతే. ఏమంటావు? మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఏముందండి, అన్ని ఫాస్ట్గా అంటది. ఎక్కడ కింద మీద పడేస్తుందని ఇప్పుడు వెనకాల నేను తిరుగుతున్నాను అన్నమాట. అంతే కదా. నీ మోకం ఏం లేదండి. మరి ఆ మాత్రం కంగారు లేకపోతే మెల్లగా వేసుకుంటే ఎలా కుదురుద్ది? మెల్లగా తీసుకొచ్చండి, పరిగెట్టి పాలు తాగక్కర్లేదండి, నిలబడి నాకు ఏడుపు వస్తుంది. అప్పుడప్పుడు పరిగెట్టి పాలు కూడా తాగాలండి. పరిగెట్టి పాలు తాగితే ఎలాగ ఉంటదని కింద మీద పడేసుకుంటానా? నేను పడేలేదు కదండి కింద మీదని, ఏయోడు పడేస్తానే ఉంటదండి. అవునండి, నేనేం పడేలేదు. సో కొబ్బరిలు కావాలా వద్దా? సో నన్ను పొగడాలి, నన్ను పొగిడితే నేను ఇంకా బాగా చేస్తాను అనమాట. సరే పోయి మేము మాడిపోద్దాము, నడుచు చూద్దాం. అంటే నాకు ఎడం చెయ్యి అలవాటే, ఇదే కంఫర్ట్గా ఉంటది. తినడానికి ఎవడని ఎడం చేస్తే తింటాడా? నీ కంగారు వాడికి నీ పని చెప్తాను. తినడానికి ఎడం చేయి వాడతారా? నీకు బాగా అవును, దాంతోనే తిన్నాను, కంఫర్ట్ ఇదే కదా. ఏమైందండి? ఏ చెయ్యి ఏమైంది తినడానికి? చాలా అంటే చాలా బావగారు చాలా ఇష్టం. ఇవాళ మూతి ఎవడైనా అలాగే పెడతాడు, ఇలా పెడతాడు, ఇలా పెడతాడు, ఇలా పెడతాడు ఎవడైనా. కామనే పనులు చేసేటప్పుడు. నువ్వు ఎట్టవేంటి నీకు చెప్తాను, కంగారు పడుకో. వచ్చేసేవా? కొబ్బరుండలో భలే ఉంటాయా? కానీ మనకు తినే అదృష్టం లేదు. కొంచెం టేస్ట్ చేస్తా. టేస్ట్ చెయ్యి. ఏంటి అవుతారు ఎలా అయింది? పని ఫుల్గా ఉన్నట్టుంది సార్ బాగా. తినే అదృష్టం లేదంటే అవును. ఇంతకీ మొన్న మీరు నిజంగా నమ్ముతారో నమ్మరో, ఈయనైతే షుగర్ టెస్ట్ చేయించుకున్నారు మొన్న. రోజు జావ తాగుతారు కదా, జావ తాగడం వల్ల ఏంటో మరి అంటే ఎప్పుడు కూడా 300 32350లో వచ్చేది షుగర్. అలాంటిది ఎంత వచ్చింది? 190. తిన్న తర్వాత 190 వచ్చింది. 190 తిన్న తర్వాత 190 షుగర్ లెవెల్స్ అయితే వచ్చాయంట.
డాక్టర్ అన్నారంటే ఏంటంటే మీరు ఏం తింటున్నారు అని చెప్పి, అంటే ఎప్పుడు ఇంత హైలో ఉండేది కదా షుగరు, అలాంటిది ఏంటి షుగర్ ఎలా తగ్గింది అని చెప్పేసి. అయినా నేను 5 నెలలకి టెస్ట్ చేయించుకున్నా. 5 నెలలకి చేయించుకున్నావు టెస్ట్? ఏమో మరి 5 నెలలకి చేయించానండి. అంతకుముందు ఎక్కువ ఉండేది, ఇప్పుడైతే నార్మల్లానే ఉంది. ఏమో చూద్దాం. సో అందుకని నేను ఈ గుడ్ న్యూస్తో ఈ కొబ్బరి ఉండి అయితే నీకు పెడతాను. షుగర్ పెరగడానికి కాదు, తిను అయ్యా. అంటే అన్ని కట్టి పెట్టే అవసరం లేదు, ఏదో అప్పుడప్పుడు సరదాగా తినొచ్చు, తప్పేం లేదు. మొత్తం కట్టేసుకోవడం తెలిసిపోద్దండి బాడీలో కొంచెం సివరింగ్ అని, కొంచెం దడ చేస్తాం, ఆకలి వేస్తాం, ఎన్ని ఉంటాయి. ఆల్రెడీ 3 అయింది. నేను 3 టైం ఎంత తెలుసా? 3 అయింది. ఇప్పుడు వచ్చాడండి నా జావ తాగి వెళ్ళాను. ఈ జావ తాగుతుంటే ఆకలి వేస్తలేదండి. ఇప్పుడు తింటున్నాడండి ఈయన. టైం మెయింటైన్ చేయడు, ఎప్పుడు పని 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 అండి. కాలుతుంది చెయ్యా, పనులు బిజీ బిజీ అండి. బాబా చూడు ఎలా ఉందో టేస్ట్ ఒకసారి. అక్కడ దాని ఉంటుంది చూడు. నీకు ఇలా ఇష్టమా? సరిపోదా? టేస్ట్ ఎలా ఉంది? మామూలుగా తిన్నాక సూపర్ ఉంది. నీకు అలాంటివి బాగుంది. సరే అయితే ఇంక ఇలా సరిపోద్ది కదా. ఎవరికి వంటలు చేస్తాను మళ్ళీ తినేస్తాడు రా బాబు ఆయన. అయిపోద్దని భయం నాకు, షుగర్ ఎక్కువ కాదు. ఆయనకి పిచ్చిరా బాబు, పాపం చాలా ఇష్టం. ఎంత ఇష్టంగా తినేవాడో కొబ్బరిండలు అంటే. నీ పాపం జాలి వేస్తుందండి ఒక్కోసారి. తాటి రొట్ట అదే చేస్తాను. తాటి రొట్టె చేయాలండి, మా వాళ్ళు అడుగుతున్నారు. తాటి రొట్టి, తాటికాయలు కావాలరా. తాటికాయలు ఉంటే తేరా ఫ్రీగా ఉంటాయేమో. వాళ్ళు తాటి రొట్టెలు అడుగుతున్నారు. తాటికాయలు నువ్వే తేవాల్సింది, బయట కొని కాదు, చెట్టు ఎక్కి కాయలు తేవాలి. తాటి రొట్టి, తాటి గారెలు అయితే చేస్తాను. నాకు భలే ఇష్టం. సీజన్లో తాటికాయ, తాటి ముంజులు, తాటి గారెలు అంటే సూపర్. ఇలా ఉంది. ఓకే, ఇవేంటో తెలుసా? రస్నా ప్యాకెట్లు అనుకుంటున్నారా? కాదు, ఇది గానుగు నూనె. స్వచ్ఛమైన ప్యూర్ పూర్ కాదు, స్వచ్ఛమైన ప్యూర్ గానుగు నూనె. నువ్వులతో తయారు చేసిన నూనె అనమాట. నువ్వులు ఉంటాయి కదా, నువ్వుల నూనె ప్యూర్ అనమాట. ఇది కేజీ వచ్చేసి 400 చిల్లరి చేయింది. 400 150 రూపాయలు దబ్బుది కానీ 450 రూపాయలు, 430 రూపాయలు ప్యూర్ గానుగు నూనె. మేడపడు, మా అత్తాలు ఉంటారు మేడపడులోని, అక్కడి నుంచి తెప్పించుకున్నాం కేజీ. ఇవి 2 కేజీలు అనమాట. అంటే అప్పుడప్పుడు పిల్లడు లంచ్కి చిన్న చిన్న కూరలు వండుతాను కదా, అలాంటప్పుడు అంత ప్యూర్ ఏం దొరకవు. అంటే దొరుకుతాయి అక్కడక్కడని, కానీ నాకైతే ఇంకా అక్కడ ఆడుతున్నారని చెప్పేసి మా వదిన వాళ్ళు మేము తెప్పించుకున్నాం. మా లక్ష్మి ఏమో 2 కేజీస్, నేను 2 కేజీస్ ఇది పుచ్చకాయ చూపిద్దాం అనుకున్నానండి, మర్చిపోయాను. ఈ పుచ్చకాయ వచ్చేసి స్వచ్ఛంగా పండింది. అంటే అన్ని పండుతాయి. ఇది మా వదిన వాళ్ళు కొత్త ఇంటి దగ్గర తినేసిన గింజలు పడేశారంట. దాని నుంచి పాదు వచ్చి 2 కాయలు వచ్చాయంట. ఆ కాయల్లో ఒక మొక్క ఇచ్చారు. నిజంగా అసలు అలా వస్తే చాలా బాగుంటుంది కదా. సో అలాగే మా సుశాంత్ సగం తినేసాడు. సో పండింది కాబట్టి, ఏ మందు వేయింది కాబట్టి ఇలా వచ్చింది చూసారా. అంత అలా అయితే మా ఇలా గిన్నెల్లోనే వేసుకుని తినేస్తున్నారు ఇష్టంగా. నేను టేస్ట్ చేస్తాను ముందు. ప్రసాదం కొబ్బరికాయలు కదా. ఓకే, ఇప్పుడులో చల్లారని ఒకటి అందుకే కట్టగలుగుతాను, లేకపోతే చుట్టలేము. చాలా బాగున్నాయి నిజంగానే. ఎంత బాగున్నాయండి బాబా, చాలా బాగున్నాయండి బాబా. ఇవాళ తింటుంటే స్పూన్ నోట్లో పెట్టుకున్నాను. స్పూన్ పెట్టుకున్న తర్వాత స్పూన్ కూడా నోట్లోంచి బయట తీయాలనిపించేది, అంత టేస్ట్గా ఉన్నాయి. స్పూన్ నోట్లోంచి తీయాలనిపించలేదు, అంతలా అంత టేస్ట్ ఉంది అనమాట. చాలా బాగున్నాయండి బాబా. అసలు మామూలుగా అయితే కొబ్బరి పేచులు ఏ మూలకు జల్లుతాయో కాల్లో కలిపేస్తాం, ఒక్కోసారి పాడైపోతూ ఉంటాయి తొందరగానే. అంత ఒబ్బడి అనమాట మేము, చాలా ఒబ్బడి. ఎంత ఒబ్బడి అంటే అంత ఒబ్బడి అనమాట. అన్ని కొబ్బరి పేచులు బుద్ధి కలిగింది చేశాను. ఎండలో పెడదామంటే వర్షాలు, ఎండలో పెడదామని ఎండ పెడితే వర్షం పాలు, నీటి పాలు చేయాలి. ఒక్కోసారి ఏమో అమ్మోజీ కొబ్బరి పేచులు అన్నీ కలిపి టిఫిన్ ఆంటీకి ఇస్తాం. ఒక చట్నీ చేస్తుంది, నాకు ఇవ్వడానికి కూడా మర్చిపోతుంటాం ఒక్కోసారి. అమ్మ నాకు చాలా ఈజీగా చెప్పి అసలు నాకు చేసినట్టే లేదు. దట్ గ్రైండర్ ఉండడం వల్ల నాకు చాలా ఈజీ అయింది. గ్రైండర్ ఏంటంటే అది కోరుది ఉంటుంది. చాలా మంది దాయి నాకు తెలిసి పాడేస్తారు. మా అమ్మకు కూడా అప్పట్లో వచ్చినాయి అంట గ్రైండర్ కొన్నప్పుడు, కానీ మా అమ్మ మరి ఏం చేసిందో తెలీదు. సో అందరూ దాయి అలాగా, కానీ చాలా ఈజీగా ఉంది అలా కోర్ తీయడం. మన జంపా స్ప్రౌటెడ్ మల్టీ మిల్లెట్ మిక్స్
మళ్ళీ ఆర్డర్ వచ్చాయి 2 ఆర్డర్లు. మళ్ళీ ఇది ఈ పని అయిన తర్వాత మళ్ళీ ఆర్డర్ ప్యాకింగ్ చేయాలి. 2 ఆర్డర్లు కడియం నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చింది. నాకు బాగా గుర్తు, అందుకే బుక్లో రాసుకుంటాను భయం వేసి ఎక్కడ మర్చిపోతానని చెప్పి. నోట్లోకి వెళ్ళేదానికి ఏముందండి, నీట్ కానీ ఇది కానీ ఇంట్లో వాళ్ళకే కదా తినేది. జంపా స్ప్రౌటెడ్ మల్టీ మిల్లెట్ మిక్స్లో ప్రోటీన్ లడ్డు కూడా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎప్పటి నుంచో వీడియో పెడదాం అంటే తీయడానికి కూడా ఖాళీ లేదు మనకే. అందుకని ఏటో ఇంక పని పాట లేదంటే వస్తే ఇందాక చిన్న అవుతుంది నేను ఎత్తున్నాం తీసేవాడిని అడుగుతాడా. బాగుందా? బాగుంటది. ఎందుకు బాగుందా? ఇది చేస్తాను కానీ నేను భయపడతానే చేస్తానండి. మొత్తం ఇంటికి తినేస్తాడు. మా అమ్మ అయితే అప్పట్లో మా పెళ్ళని కొత్తలో నీకు కొబ్బరి చేసేదో లక్ష్మి చాలా చేసేది. బాగా ఎంత ఇష్టమని ఇంకా కొబ్బరి పెంచులు కొట్టడం, పాపం కొబ్బరి తయారు చేయడం, పంపేయడం. నెలకోళ్ళు వస్తానే ఉండేవారు ఊరు హైదరాబాద్ నుంచి. అదే నెలకోసారి అంటే హైదరాబాద్ నుంచి నెలకోసారి అంటే అంతే శ్రమ. ఇదిగోండి వంటలు చుడుతున్నానే కానీ తినేవాళ్ళు ఎక్కువైపోయారు ఇక్కడే. పర్లేదు ఇంకా ఎక్కువ వస్తాయి అనుకున్నాను, ఈసారి ఇంకా తక్కువ తీసేస్తానండి. అంటే అంటే నేను చుడుతుంటే హ్యాపీగా పట్టుకోవాలనే. అబ్బా ఎలా ఉంది వంట? తీయగా లేదా? నెయ్యి వేయరుగా బాగుంది. నెయ్యి వేయలేదు ఎలా? నెయ్యి స్మెల్ వస్తుందా? కొబ్బరిలో నెయ్యి స్మెల్ కూడా వస్తుందండి. కొబ్బరి లాగా ఉండాలి, నెయ్యి ఉండలా ఉండకూడదు. ఇదిగోండి ఈ నెయ్యిని మేడం గారు మధ్యలో జంప్ ఇచ్చేసింది, నాకు హ్యాండ్ ఇచ్చేసింది. సో ఇవి కొబ్బరిలు చాలా ఈజీ, క్విక్గా అయిపోతాయి. సో ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. మధ్యలో మా సోదంతా భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి. వీళ్ళు పిల్లలు ఉన్నాడు కాకండి, అలా కూడా పెడతారు పాపం. అరే బయట పిల్లలంటే కాకండి రా. నిజంగా చాలా బాగుంది. అమాంతంగా తినేస్తుందండి, లేట్ చేయక్కర్లేదు. నిజంగా చాలా బాగుంది. కొబ్బరి బాగున్నా బాగోపోయి ఇంకా అలాగే కదండి అమ్మలు చెప్తారు. డెఫినెట్గా బాగుంది. నేను అబద్ధాలు చెప్పను, నిజాలు మాత్రం చెప్తాను. అబద్ధాలు చెప్పేవాటని వినకండి. కొబ్బరి ఉండలు చేసుకోండి, కొబ్బరి ముక్కలు ఉంటే. బాయ్.